హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఓరియోతో కేక్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఓరియో కేక్. ఇక్కడైతే ఫస్ట్ నేను ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఒక 2 ప్యాకెట్స్ అయితే సరిపోయినాయి నాకు. దాంతో చిన్న కేక్ అయితే వచ్చింది. సో నేను ఇలా బిస్కెట్స్ని క్రీమ్ అంతా తీసేసి ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే ఇక్కడ ఇట్లా పక్కన పెట్టుకుంటున్నాను. ఆ క్రీమ్ కావాలంటే తర్వాత మనం కేక్ పైన డెకరేషన్కి అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా బిస్కెట్స్ పైన క్రీమ్ తీసేసి అన్ని బిస్కెట్స్ అన్ని పక్కన అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఈ పీసెస్ అన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా ముక్కలుగా చేసి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్తో మనం కేక్ ప్రిపేర్ చేయాలి. సో ఇదైతే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అయితే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా. సో ఇలా నేనైతే గ్రైండ్ చేసి ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకొని దాన్ని కూడా ఈ పౌడర్లో అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకున్నాను, ఒక 1 స్పూను. సో దీన్ని అయితే మనం మిల్క్తో అయితే కలుపుకోవాలి. మంచి టెక్స్చర్ వచ్చే వరకు ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి. మిల్క్తోనే మొత్తం కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే నేను ఒక బౌల్ లాంటిది కానీ మీ దగ్గర ఒక కుక్కర్ ఉంటే ఆ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఇది పెట్టేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక మంచి మందంగా ఉండే బౌల్ తీసుకొని బటర్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. జస్ట్ నేను బటర్ అయితే దానికి బౌల్ మొత్తానికి పూసేసి నేను ఈ మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసి బౌల్ అనేది కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. విజిల్ లేకుండా జస్ట్ మూత మాత్రమే పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 45 మినిట్స్ అయితే ఉంచాను అలానే. సో 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి నా కేక్ అయితే ఇలా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దీన్ని అయితే నేను మంచిగా ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసి ఇంకా దానిపైన అయితే డెకరేషన్ చేసుకున్నాను. కొంచెం అట్లా టచింగ్ కోసం. ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేశాను కదా, సో అందుకే ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. సో ఇలా అయితే నేను కేక్ అంతా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. జస్ట్ మా హస్బెండ్ కోసం విజయ్ తన పేరు. సో వి అయితే జెమ్స్తో యాడ్ చేసుకున్నాను. సో